హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ కోరుకోని బంధం 4వ భాగాన్ని వినిద్దాం. విక్రమ్ నవ్య తన చేతిని విడిపించుకోకుండా దగ్గరికి జరిగి నవ్య చేతిని గట్టిగా పట్టుకొని అలాగే ప్రశాంతంగా నిద్రపోయాడు. ఉదయాన్నే లేచిన నవ్య విక్రమ్ తనకు అంత దగ్గరగా ఉండడంతో కంగారుగా బెడ్ దిగబోతే తన చేయి విక్రమ్ గట్టిగా పట్టుకొని పడుకోవడం వల్ల రాలేదు. నవ్య ఎంత ప్రయత్నించినా విక్రమ్ చేతిలో నుంచి తన చేయి విడిపించుకోలేకపోయింది. ఇంకా లాగితే ఎక్కడ విక్రమ్ లేస్తాడో అని భయపడుతూ కాసేపు ఆలోచించి చిన్నగా విక్రమ్ మొహంపై నోటితో గాలి ఊదింది. తన మొహానికి తగిలిన వెచ్చని గాలికి విక్రమ్ చిన్నగా కదిలి తన పట్టు సరడించాడు. వెంటనే నవ్య మెల్లగా తన చేతిని విడిపించుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. కాసేపటికి విక్రమ్ నిద్రలేచి రాత్రి జరిగింది గుర్తొచ్చి చిన్నగా నవ్వుకుంటూ మనసులో చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయాను. అంతా నవ్య వల్లే. తన ప్రెజెన్స్ నా మనసుకి ప్రశాంతతనిస్తుంది. కానీ నవ్య ఏమనుకుందో ఏమో. మొన్న అలా మాట్లాడి నిన్న ఇలా చేస్తే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటుందేమో. నవ్య వచ్చిన వెంటనే సారీ చెప్పాలి అనుకున్నాడు. నవ్య ఫ్రెష్ అయి వచ్చి మిర్రర్లో చూసుకుంటూ తల తుడుచుకుంటుండగా విక్రమ్ తనని చూసి తడబడుతుండడం గమనించి ఏమైనా చెప్పాలా సార్ అంది. నో ఏం లేదు అంటూ కంగారుగా వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు విక్రమ్. ఏంటినా ఇలా బిహేవ్ చేస్తున్నారు అనుకుంటూ నవ్య రెడీ అవుతుండగా ప్రియా కాల్ చేయడంతో లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. కాసేపటికి విక్రమ్ ఫ్రెష్ అయి వచ్చి నవ్య ప్రియతో ఫోన్ మాట్లాడుతుండడం చూసి కోపంగా అక్కడి నుంచి హాల్లోకి వెళ్ళిపోయాడు. తర్వాత ఇద్దరిని కలిసి కారులో ఆఫీస్కి వెళ్ళమని లక్ష్మి చెప్పడంతో ఇద్దరూ బయలుదేరారు. కాసేపు అయ్యాక విక్రమ్ ఒక బస్టాప్ దగ్గర కారు ఆపి నవ్యని దిగమన్నాడు. ఎందుకు సార్ అంది నవ్య. ఎందుకేంటి, నువ్వు నాతో రావటం నాకు ఇష్టం లేదు. అందుకే రోజు నిన్ను ఇక్కడ దింపేస్తాను, ఈవినింగ్ పికప్ చేసుకుంటాను. ఈ విషయం ఇంట్లో చెప్పకు అంటూ ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. నవ్య బస్ కోసం వెయిట్ చేస్తుండగా తన బస్ కారులోనే ఉందని గుర్తొచ్చి ఇప్పుడెలా అని ఆలోచిస్తుండగా అక్కడ విక్రమ్ నవ్య బస్ చూసి మనసులో ఇప్పుడెలా ఆఫీస్కి వస్తావో చూస్తా అనుకుంటూ నవ్య పరిస్థితి తలుచుకొని నవ్వుకుంటూ వెళ్ళాడు ఆఫీస్కి. ఇక్కడ నవ్య ప్రియకి కాల్ చేయడంతో ప్రియ వచ్చి నవ్యని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తుంది. నవ్య ఎలా ఆఫీస్కి వస్తుందో చూడాలని తన క్యాబిన్ విండో నుంచి రోడ్డు వైపు చూస్తున్న విక్రమ్కి నవ్య ప్రియాతో కలిసి రావడంతో కోపం పెరిగిపోయింది. తర్వాత నవ్య తన ప్లేస్కి వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉంది. విక్రమ్ తన క్యాబిన్లో కూర్చొని వర్క్ చేసుకుంటూనే ఎప్పుడూ ఒక గంట నవ్యని గమనిస్తూనే ఉన్నాడు. కాసేపటికి అరుణ్ నవ్య దగ్గరికి వచ్చి మాట్లాడుతుండడం చూసిన విక్రమ్కి కొన్ని నిమిషాల్లోనే అర్థమైంది అరుణ్ నవ్య మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని. వాళ్ళని చూస్తూ విక్రమ్ మనసులో ఒకవేళ నవ్యకి కూడా అరుణ్ అంటే ఇష్టం ఉందా, నాలాగే తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి చేసుకుందా అనుకుని మళ్ళీ హో గాడ్ ఆ ఊహ కూడా భరించలేకపోతున్నాను. అయినా నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను, నవ్య ఇప్పుడు నా వైఫ్, తను నాకే సొంతం అనుకుని వర్క్ చేసుకున్నాడు. ఈవినింగ్ విక్రమ్ నవ్యని బస్ స్టాప్లో ఎక్కించుకోకుండా ఇంటికి వచ్చేశాడు. కానీ ఎంతసేపటికి నవ్య ఇంటికి రాలేదు. ఇంతలో సన్నగా వర్షం మొదలైంది. ఇంట్లో లక్ష్మి మోహన్ నవ్య రాలేదని టెన్షన్ పడుతూ నాన్న విక్రమ్ నవ్యని ఎందుకు వదిలేసి వచ్చావు అని అడిగారు. నేనేం వదిలేసి రాలేదు నాన్న, తనే తన ఫ్రెండ్ ప్రియా దగ్గరికి వెళ్తానని వెళ్ళింది అన్నాడు విక్రమ్. ఓకే ఒకసారి ఫోన్ చేయి, వర్షం పెద్దగా అయ్యేలా ఉంది అన్నాడు మోహన్. ఓకే అంటూ నవ్యకి కాల్ చేశాడు విక్రమ్. కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో తనలో భయం మొదలైంది. ఇంకా ఇంట్లో ఉండలేక వెళ్ళి నవ్యని వెతుకుదామని బయలుదేరుతుండగా బాగా తడిచిపోయి నవ్య అప్పుడే ఇంటికొచ్చింది. నవ్యని చూడగానే విక్రమ్ కోపంగా నవ్యని చెంప మీద కొట్టి బుద్ధుందా నీకు, ఈ టైం దాకా ఏం చేస్తున్నా, నీకోసం ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అన్నాడు. ఇంతలో లక్ష్మి మోహన్ కూడా అవునమ్మా నవ్య, ప్రియని కలవడానికి వెళ్తున్నామని చెప్పావంట కదా, మరి వర్షంలో అక్కడే ఆగకుండా తడుస్తూ వచ్చావెందుకురా అన్నారు. అప్పటికే నవ్య విక్రమ్ కొట్టినందుకు ఏడుస్తుండడంతో వాళ్ళకు కూడా విక్రమ్ అబద్ధం చెప్పాడని అర్థమై విక్రమ్ వైపు కోపంగా చూసి వెళ్ళి ఏడుస్తూ అలాగే నిద్రపోయింది సోఫాలో. విక్రమ్ నవ్య బాధపడడం చూసి ఆనందపడ్డాడు. కాసేపటికి రూమ్లోకి వెళ్ళగా నవ్య బాగా ఏడ్చినందుకు గుర్తుగా తన చెంపలపై ఉన్న కన్నీటి చారలను చూసి బాధగా నవ్యను తన గుండెలకి హత్తుకొని తీసుకెళ్లి బెడ్పై పడుకోబెట్టాడు. మళ్ళీ నైట్ జరిగింది గుర్తొచ్చి చిన్నగా నవ్వుతూ నవ్య చేయి పట్టుకుని నిద్రపోయాడు విక్రమ్. ఆ నెక్స్ట్ డే ఉదయాన్నే లేచిన నవ్య ఆశ్చర్యంగా ఏంటిది, నైట్ నేను సోఫాలోనే కదా పడుకున్నాను, మరి బెడ్ పైకి ఎలా వచ్చాను అనుకుంటూ విక్రమ్ వైపు చూసింది. విక్రమ్ ఈరోజు కూడా తన చేతిని గట్టిగా పట్టుకొని నిద్రపోతుండడంతో చిన్నగా నవ్వుకొని ఏంటో ఈయన అస్సలు అర్థం కారు, నన్ను దూరంగా ఉండమంటారు, మళ్ళీ ఆయనే దగ్గరకు వస్తారు అనుకుంటూ లేచి ఫ్రెష్ అవడానికి వెళ్ళింది. విక్రమ్ లక్ష్మి కాఫీ ఇవ్వడంతో అది తాగుతూ మనసులో నిన్నలాగా వదిలేసి వెళ్ళిపోతే మళ్ళీ ఇది ఆ ప్రియతో కలిసి వస్తుంది ఆఫీస్కి, నవ్యని ప్రియకి దూరంగా ఉండేలా చేయాలి
అందుకేం చేయాలి అని ఆలోచిస్తూ కాసేపటికి నవ్యని కూడా తనతోనే ఆఫీస్కి తీసుకెళ్లాలని ఫిక్స్ అయ్యాడు. తర్వాత ఇద్దరూ బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి బయలుదేరారు. కారులో విక్రమ్, నవ్య ఇద్దరూ మౌనంగా ఉన్నారు. విక్రమ్ బస్టాప్ దాటి వెళ్ళిపోవడం గమనించిన నవ్య కంగారుగా, సార్ మీరు బస్టాప్ దాటేసి ముందుకొచ్చేశారు అంది. అయితే అన్నాడు. మీరే కదా సార్ నిన్న చెప్పారు ఇక నుంచి నేను రోజు బస్టాండ్లో దిగేసి ఆఫీస్కి రావాలని అంది నవ్య. ఏం అవసరం లేదు, ఇక నుంచి నేనే నిన్ను ఆఫీస్కి తీసుకెళ్తాను, ఈవినింగ్ నేనే నిన్ను ఇంటికి తీసుకొస్తాను అన్నాడు విక్రమ్. అదేంటి సార్ రోజుకొక మాట చెప్తారు? అది నా ఇష్టం అన్నాడు విక్రమ్. ఏంటి మీ ఇష్టమా? అంతా మీ ఇష్టమేనా? మీరేం చెప్తే అది చెయ్యాలా అన్నది. అవును చెయ్యాలి అన్నాడు. నేనెందుకు చేయాలి? ఎందుకంటే నువ్వు నా పెళ్ళానివి, నేను నీ మొగుణ్ణి కాబట్టి అన్నాడు. ఏంటి సార్, మొన్న మీరే కదా నేను మిమ్మల్ని భర్తలా ఫీల్ అవ్వకూడదని చెప్పారు, మళ్ళీ ఇదేంటి అంది నవ్య. ఏయ్ చెప్పింది చెయ్యి, నా దగ్గర ఎక్కువ మాట్లాడావనుకో నేనేం చేస్తానో నాకే తెలీదు అన్నాడు. అంటే ఏం చేస్తారు? ఏం చేస్తానా? చూపించమంటావా ఏం చేస్తానో అన్నాడు విక్రమ్. చూపించండి, మహా అయితే నన్ను ఇక్కడే దింపేస్తారు కదా, దింపేయండి సార్ అంది నవ్య మొండిగా. ఓసేయ్ నువ్వు మాటలతో చెప్తే వినాలలేవు అంటూ కారు స్లో చేశాడు విక్రమ్. నవ్య దిగటానికి డోర్ ఓపెన్ చేస్తుండగా విక్రమ్ నవ్య చేయి పట్టుకుని దగ్గరికి లాక్కొని తన పెదవులతో నవ్య పెదవుల్ని బంధించాడు. ఊహించని పరిణామానికి నవ్య షాక్లో ఉండగానే విక్రమ్ దూరం జరిగి, ఇప్పుడు అర్థమైంది కదా నా దగ్గర ఎక్కువ మాట్లాడితే నేనేం చేస్తానో అని. నవ్య షాక్లో ఉండడం చూసి నవ్వుకుంటూ ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి ఆఫీస్ దగ్గర ఆపాడు. విక్రమ్ తట్టడంతో ఉలిక్కిపడి నవ్య ఏం జరిగిందో అర్థమై విక్రమ్ వైపు చూడకుండా వడివడిగా తన ప్లేస్కి వెళ్ళిపోయింది. విక్రమ్ కూడా తన క్యాబిన్కి వెళ్ళి వర్క్ చేసుకుంటున్నాడు. కానీ పదే పదే కారులో జరిగింది గుర్తు చేసుకుంటుంటే మనసులో, ఛా నేనేంటి ఇలా చేశాను, ఓ గాడ్ ఈ పిల్ల పక్కనుంటే నేనేం చేస్తున్నానో నాకే తెలియటం లేదు, ఇక్కడ నుంచి దీనికి దూరంగా ఉండాలి అనుకుని మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశాడు. ఇక్కడ నవ్య షాక్ నుంచి తేరుకొని మనసులో, దేవుడా ఈయన ఎప్పుడు ఎలా ఉంటాడో అర్థం కావట్లేదు అనుకుంటూ వర్క్ స్టార్ట్ చేసింది. కాసేపటికి మూర్తి నవ్య దగ్గరికి వచ్చి, అమ్మా నిన్ను విక్రమ్ సార్ రమ్మంటున్నారు అన్నాడు. ఎందుకు బాబాయ్? ఏమో తల్లి ఎందుకో బాగా కోపంగా ఉన్నాడు. నవ్య భయంగా మనసులో, ఇప్పుడు ఈయన ఎందుకు కోపంగా ఉన్నాడు అనుకుంటూ వెళ్ళి విక్రమ్ క్యాబిన్ నాక్ చేసి, మే కమిన్ సార్ అంది. ఎస్ కమిన్ అన్నాడు. సార్ రమ్మన్నారట. నవ్యని చూస్తూ విక్రమ్ కోపంగా, డూ యు నో వాట్ హ్యావ్ డన్ టుడే అన్నాడు. నేనేం చేశాను సార్, అయినా మీరే కదా చేశారు అంది నవ్య. షటప్, నేను అడిగింది ఆఫీస్ విషయాల గురించి అన్నాడు. ఓహో సారీ సార్, అయినా నేను ఆఫీస్లో ఏం చేశాను సార్ అంది నవ్య అయోమయంగా. నువ్వు ఒక ఇంపార్టెంట్ స్క్రిప్ట్ డిలీట్ చేసావు. యాజ్ ఏ టీమ్ లీడర్గా హౌ కెన్ యూ బీ సో కేర్లెస్, అది కూడా ప్రొడక్షన్లో. రేపు మార్నింగ్ ఆ స్క్రిప్ట్ రన్ అవ్వకుంటే టోటల్ కస్టమర్స్ అందరికీ బిల్లింగ్ అవ్వదు, కంపెనీకి ఎన్ని క్రోస్ లాస్ వస్తుందో తెలుసా, మన మీద క్లయింట్స్కి ఉన్న ట్రస్ట్ మొత్తం పోతుంది నీ వల్ల అన్నాడు విక్రమ్ గట్టిగా అరుస్తూ. సార్ నేను ఏ స్క్రిప్ట్ డిలీట్ చేయలేదు అంది నవ్య షాకింగ్గా. జస్ట్ షటప్, ఆ ఫైల్ని నీ అకౌంట్ నుంచే డిలీట్ అయింది, కావాలంటే చూడు అంటూ తన సిస్టమ్ చూపించాడు విక్రమ్. అందులో నవ్య అకౌంట్ నుంచే ఫైల్ డిలీట్ అయినట్టు ఉండడంతో నవ్యకి ఏం అర్థం కాక షాకింగ్గా, సార్ నేను ఆ స్క్రిప్ట్ డిలీట్ చేయలేదు, ఒకవేళ బై మిస్టేక్ ఏమైనా అయ్యిందేమో అంది. స్టాప్ ఇట్ నవ్య, ఇందాక నేను చేసిన దానికి నీకు నా మీద కోపం ఉంటే నా దగ్గర చూపించు, కావాలంటే కొట్టు, అంతేకాని నా మీద కోపంతో ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. సార్ నేను నిజంగా డిలీట్ చేయలేదు ఆ ఫైల్ అంది నవ్య విక్రమ్ మాటలకు ఏడుస్తూ. నువ్వు చేయకుంటే ఇక్కడ నేనేం ఎలా చూపిస్తుంది, బై మిస్టేక్ అయ్యిందేమో సార్, నేను వెళ్ళి చెక్ చేస్తాను అన్నది. నువ్వు నీ ఫ్రెండ్ ప్రియా మీద పెట్టే కాన్సన్ట్రేషన్ కొంచెం వర్క్ మీద పెడితే ఇంకోసారి ఇలాంటి తప్పులు జరగవు అన్నాడు విక్రమ్ ప్రియా అనే పదాన్ని ఒత్తి పలుకుతూ. సార్ ప్లీజ్ నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను అదెలా జరిగిందో తెలుసుకుని ఆ స్క్రిప్ట్ ప్రొడక్షన్లో రన్ అయ్యేలా చేస్తాను, క్లయింట్స్ దగ్గర మన ట్రస్ట్ పోకుండా చూసుకుంటాను అంది నవ్య ఏడుస్తూ. మరీ అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు నవ్య, దీనికి చాలా టైం పడుతుంది, రేపటిలోపు కంప్లీట్ చేయడం ఇంపాసిబుల్ అన్నాడు. నో సార్ ఐ కెన్ డూ ఇట్, ఇఫ్ ఐ కాంట్ ఐ విల్ క్విట్ మై జాబ్ టేకింగ్ ఆల్ దిస్ రిస్క్ అంది నవ్య. ఓకే. నవ్య ఏడుస్తూ బయటికి వెళ్తుంటే విక్రమ్ పిలవడంతో నవ్య వెనక్కి తిరిగి చూసింది. వెంటనే విక్రమ్, ఆ ఏడుపు ఆపు ముందు, ఇప్పుడు నువ్వు ఇలాగే వెళ్ళి అందరి ముందు సీన్ చేసి నా పరువు తీయకు అన్నాడు. దానికి నవ్య ఓకే సార్ అంటూ కన్నీళ్లు తుడుచుకొని నవ్వుతూ వెళ్ళి తన ప్లేస్లో కూర్చుని ఆ స్క్రిప్ట్ ఫైల్ ఎలా డిలీట్ అయిందో చూడసాగింది. ఇంతలో మూర్తి వెళ్ళి
అమ్మా నవ్య, స్క్రిప్ట్ ఫైల్ బై మిస్టేక్ డిలీట్ అయినా బ్యాకప్ ఫోల్డర్లో ఉంటుంది కదా, ఒకసారి చూడమ్మా అన్నాడు. వెంటనే నవ్య ఆనందంగా, అవును బాబాయ్, నేను ఈ విషయమే మర్చిపోయాను, ఇప్పుడే చూస్తాను అంటూ చెక్ చేసింది. అక్కడ కూడా డిలీట్ అయినట్టు చూపించడంతో ఏం అర్థం కాక తల పట్టుకొని, బాబాయ్ ఇక్కడ కూడా డిలీట్ అయిపోయింది, నేను మళ్ళీ కోడ్ స్టార్ట్ చేసి రాస్తాను, ఇక దీనికి మించి వేరే మార్గమే లేదు అంటూ వర్క్ స్టార్ట్ చేసింది నవ్య. అలా ఒక 5 అవర్స్కి స్క్రిప్ట్ ఫైల్ మొత్తం రెడీ చేసి అరుణ్కి ఇచ్చింది. బగ్స్ ఉన్నాయేమో టెస్ట్ చేయమని. అరుణ్ టెస్ట్ చేసి బగ్స్ ఏమీ లేవని చెప్పడంతో ఆ ఫైల్ని ప్రొడక్షన్కి పంపించింది నవ్య. తర్వాత మూర్తి వెళ్ళి ఆ విషయం విక్రమ్కి చెప్పి విక్రమ్ వైపు కోపంగా ఒక చూపు చూసి నవ్య దగ్గరికి వెళ్ళిపోయాడు. విక్రమ్ అదేం పట్టించుకోకుండా మళ్ళీ వర్క్ చేసుకుంటున్నాడు. కానీ ఎంతసేపటికి మూర్తి రాకపోవడంతో ఆయన్ని వెతుక్కుంటూ లాంజ్లోకి వెళ్ళిన విక్రమ్కి అక్కడ నవ్య ఏడుస్తూ కనిపించింది. మూర్తి నవ్యను ఓదార్చుతుంటే నవ్య ఏడుస్తూ, బాబాయ్ నేను నిజంగా ఆ ఫైల్ డిలీట్ చేయలేదు అంది. నవ్యని అలా చూసిన విక్రమ్కి చాలా బాధేసింది. ఇక అక్కడ ఉండలేక తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు. ఈవినింగ్ ఆఫీస్ అయిపోయాక అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. విక్రమ్ నవ్య ఇద్దరే మిగిలారు ఆఫీస్లో. నవ్య విక్రమ్ మీద కోపంగా ఉండడంతో విక్రమ్ అది గమనించి నవ్యకి కాల్ చేశాడు. నవ్య ఫోన్ లిఫ్ట్ చేసి కోపంగా, ఏంటి సార్, ఇంకా ఏమైనా తిట్టాలా అంది. నవ్య ప్లీజ్ కమ్ టు మై క్యాబిన్ అంటూ కాల్ కట్ చేశాడు విక్రమ్. నవ్య కోపంగా వెళ్ళి సైలెంట్గా నిలబడింది. విక్రమ్ నవ్య దగ్గరికి వెళ్ళి, ఐఎమ్ సారీ నవ్య, నిన్ను అలా అనుండకూడదు అన్నాడు. అయ్యో అనండి సార్, ఇంకా ఏమైనా కూడా అనండి, మీరేమన్నా నేను ఏం మాట్లాడకూడదు కదా, ప్లీజ్ నవ్య నన్ను క్షమించు అంటూ వెళ్ళి నవ్యని గట్టిగా హక్ చేసుకున్నాడు విక్రమ్. విక్రమ్ స్పర్శకి నవ్యకి ఏదోలా అవుతుంటే ఇబ్బందిగా, సార్ వదలండి అంది. నో, నువ్వు నన్ను క్షమించావని చెప్పేదాకా వదలను అంటూ ఇంకా గట్టిగా హత్తుకున్నాడు విక్రమ్. ఇక నవ్య ఏమీ చేయలేక, సరే క్షమించాను వదలండి సార్ అంది. వెంటనే విక్రమ్ నవ్యని వదిలేసి నవ్య బుగ్గపై ముద్దు పెట్టుకొని, త్వరగా బ్యాగ్ తీసుకొనిరా, కార్లో వెయిట్ చేస్తుంటా అంటూ ఫాస్ట్గా వెళ్ళిపోయాడు కార్ దగ్గరికి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.